నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. గణేష్ మండపాల నిర్వాహకులు పోటాపోటీగా తమ మండపాలను సిద్ధం చేశారు. కోటిలో ఏర్పాటు చేసిన బహుముఖ గణనాథుని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. విజ్ఞానాన్ని తొలగించే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే ఆ లంబోదరుడి నవరాత్రి ఉత్సవాలు అయితే నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ కోటిలో ఉన్నాము. ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. ఒక 30 ఫీట్ విగ్రహాన్ని అయితే వీళ్ళు కేవలం మట్టితోనే ఏర్పాటు చేసి ఇక్కడ నెలకొల్పడం అయితే జరిగింది. మనం చూడొచ్చు, బహుముఖ వినాయకుడు అందరికీ నిండుగా అయితే చక్కగా దర్శనం అయితే ఇస్తున్నారు. పొద్దు నుంచి కూడా ఇక్కడ భక్తులు ఈ దేవుని దర్శనం కోసం అయితే పోటెత్తుతున్నారని చెప్పాలి. ఆ దేవుని దగ్గర పెట్టిన లడ్డు కూడా ప్రత్యేకంగా కాకినాడ నుంచి తెప్పించినట్టుగా అయితే నిర్వాహకులు చెబుతున్నారు. ఆ కిందనే దేవుని వాహనమైన మూషికాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ దేవుని బహుముఖ గజాన్ని శిరస్సు పైన అయితే తల్లిదండ్రులైన శివపార్వతులు కూడా నెలకొన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు ఎంత అద్భుతంగా అయితే ఈ మండపాన్ని డెకరేట్ చేయడం అయితే జరిగిందో. సో ఇలాంటి మట్టి వినాయకులను అయితే నిమజ్జనం చేసినప్పటికీ కూడా ఆ పర్యావరణానికి ఎలాంటి హాని కలగదని అయితే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టుగా అయితే నిర్వాహకులు చెప్తున్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం, ఈ విగ్రహాన్ని ఎప్పటి నుంచి ఏర్పాటు చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పూజలు అయితే చేయడం జరుగుతుందో వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, ఎప్పటి నుంచి మీరు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది? యంగ్ మ్యాన్ అసోసియేషన్ చొప్పల బజార్ కాచిగూడ గత 50 సంవత్సరాల నుంచి సాయిబాబా గారు వాళ్ళ తనయ్యలు ముగ్గురు మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ గత 50 సంవత్సరాల నుంచి వినాయకుని పెడుతున్నాం. ఇది అన్నదానం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము, రాత్రి ప్రసాదం కార్యక్రమము. ఒక 1000 మంది 2000 మందికి ప్రసాదాలు పంచుతూనే ఉంటాము. అంతేకాకుండా గణేశుని నిమజ్జనం చేసేటప్పుడు లారీ మీద ఎక్కియకుండా మనమే తాడుతో కట్టి నొక్కెడలం జరుగుతుంది ట్యాంక్ బండ్ దాకా. కదా నిర్వాహకులు అయితే చెప్తున్నారు, ఈ బండిని అంటే ఈ విగ్రహాన్ని అయితే నార్మల్ గా అందరు తీసుకెళ్ళినట్టు క్రెయిన్ లో లారీలో కాకుండా వారే తోపుడు బండిలో ఇలా తీసుకెళ్తున్నారని అయితే చెప్తున్నారు. సో ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని కలగదని అయితే వీరు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇలాంటి విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలగదు కదా, దాని గురించి చెప్పండి. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మా సాయిబాబా గారు మొదటి అడుగు మనదే కావాలన్న దృఢమైన సంకల్పంతో ఇంత పెద్ద భారీ కాయాన్ని నిర్మించారు. డైలీ పూజలకైతే రోజువారీ పూజలకైతే భక్తులు చాలా విశేషంగా వస్తున్నారు. దగ్గర ఇంచుమించుగా ఒక 20,000 మీదుగా భక్తులు ఇక్కడికి ఎప్పుడు వస్తూనే ఉంటారు. మట్టి వినాయకుడిని నిర్మిస్తే బాగుంటుందన్న ఒక మంచి సంకల్పంతో ఇంత పెద్ద వినాయకుడిని సాయిబాబా గారు నిర్మించడం అనేది జరిగిందండి. హెచ్ఎం టీవీ యాజమాన్యానికి మరియు హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఒక మంచి ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి అయితే ఈ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా రోజు జరుగుతాయని వారు చెప్తున్నారు. సో అయితే ఏ పూజ చేయాలన్నా కూడా ముందుగా విఘ్నేశ్వరుని అయితే కొలుస్తారు. అలా చేయడం వల్ల ఒక మంచి జరుగుతుందనే భక్తుల నమ్మకము. సో ఎక్కడ చూసినా కూడా నగరంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందనే చెప్పాలి. వీడియో సతీష్తో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.